నమస్కారం అండి. సర్వేభ్యో నమో నమః. పొద్దున అమ్మవారిని తలుచుకుని ప్రార్థన చేద్దాం. ఇవాళ రెండో ప్రార్థన శ్లోకం కూడా నేర్చుకుందాం. ముందరగా సింధూరారుణ క్షమ్యతాం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నేను రెండోది చెప్తాను. ఫస్ట్ నేను ఒకటి చదువుతాను మొదటి, తర్వాత చదువు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనా మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహా పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థ రక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం. రెండోది ఇప్పుడు అరుణాం, తర్వాత కరుణా తరంగి తాక్షీం. ఫస్ట్ది అరుణాం కరుణా తరంగి తాక్షీం. ర తర్వాత అనుస్వరం ఉంది, ఆ తర్వాత గ ఉంది. కవర్గంలోని పంచమక్షరం వస్తుంది దాని స్థానంలో. కాబట్టి కరుణా తరంగి తాక్షీం అని చదవాలి. ధృతుల ధా అన్నది మహాప్రాణం, ఒత్తి పలకాలి. ధృత పాశాంకుశ. షా తర్వాత మళ్ళీ అనుస్వరం ఉంది అండ్ కవర్గం ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాశాంకుశం అని చదవాలి. సో కుశ ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం. తర్వాత అణి మాది ధీరా వృతాం. ధీరా ధీ అన్నది అక్కడ మహాప్రాణము ఒత్తి పలకాలి. ధీరా వృతాం. తర్వాత మయూఖై. సో అక్కడ మయూఖై తర్వాత రా ఉంది. అక్కడ ఏం చేయాలంటే ఆ రా స్థానంలో విసర్గ వస్తుంది, విసర్గ పలకాలి. మయూఖై అని అనాలి. ఆ తర్వాత మయూఖై విసర్గ పలకాలి. మయూఖై. తర్వాత ఆహమిత్యేవ ఆ రాసుకోవాలి. ఆకి ముందర అహమిత్యేవ విభావయే భవానీ. విభావయేలో భా మళ్ళీ మీకు మహాప్రాణము ఒత్తి పలకాలి, దీర్ఘంగా ఉంది దానికి. తర్వాత భవానీలో కూడా భ అన్నది మళ్ళీ మహాప్రాణం ఒత్తి పలకాలి. సో ఎలా చదవాలంటే దీన్ని అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ఎవరు చదువుతారు? అరుణా కరుణా కరుణా తరంగితాక్షి తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపా పుష్పబాణచాపం అణిమాదిభిరావృతాం అణిమాదిభిరావృతాం మయూఖైః మయూఖైః అహమిత్యేవ అహమిత్యేవ విభావయే భావయే భవానీ. అరుణాం కరుణా తరంగితాక్షి. అరుణ మొత్తం చదువుతా. నేను ఎక్కడ చదువు అక్కడ
అరుణాం కరుణాతరంగితాక్షీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. అహమిత్యేవ విభావయే భవాని. మళ్ళీ ఒకసారి లాస్ట్ లైన్ చదవండి. అహం అహమిత్యేవ అహమిత్యేవ దాటరు అహమిత్యేవ అహమిత్యేవ విభావయే భవాని. మళ్ళీ అరుణాం కరుణాతరంగితాక్షీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. అహమిత్యేవ విభావయే భవాని. అందరూ ఒకసారి నా తర్వాత చెప్పండి. అరుణాం యాక్చువల్గా ఏంటంటే అరుణాం తర్వాత అది కంటిన్యూస్ గా పలికితే కనుక తర్వాత క ఉంది కాబట్టి పంచమాక్షరం పలకాలి. లేదు అంటే ఒక చిన్న పాజ్ ఇచ్చి కూడా అనొచ్చు. మనం కంటిన్యూస్ గా చదువుతున్నాం కాబట్టి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. నేను పూర్తిగా చదువుతాను, అప్పుడు మీరు పూర్తిగా చెప్పండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఇవి ప్రార్థన ధ్యానం శ్లోకాలు. ధ్యాన శ్లోకాలు మనం 19 వరకు చేసాము. ఇవాళ 20 నుంచి చేద్దాం. టైం ఉంటే తర్వాత రివిజన్ చేద్దాం. ఫస్ట్ 19 లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో తర్వాత 20 శ్లోకం నుంచి చేయాలి. ఓకే, అది ష కాదండి, నెలకి షా ఉంటుంది. అది యాక్చువల్గా సా సింజాన సా ఉండాలి. సా అంటే మామూలు సా, సరళ సులభ సా అనాలి. ఓకే, సరళ అని చెప్తాను. అక్కడ సా ఉండాలి కాబట్టి అది సింజాన అంటే షీ షా కాకుండా సా ఉండాలి. సింజాన అని ఉండాలి. ఓకే, అది ఓకే. సాకీకారం సి తర్వాత అనుస్వారం ఉంది, ఆ తర్వాత జ ఉంది కాబట్టి చవర్గం చ కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం చ జ్ఞ పలకాలి. సింజాన మణి అన్నది డాలో తినాలి. మణి మంజీర, మళ్ళీ ఇక్కడ మా తర్వాత సున్నా ఉంది, తర్వాత జ ఉంది కాబట్టి పంచమాక్షరం జ్ఞా పలకాలి. తర్వాత మండిత, మా తర్వాత మళ్ళీ సున్నా ఉంది, తర్వాత డ ణ పలకాలి. మండిత శ్రీ ష అండ్ కి దీర్ఘం ఉంది. శ్రీ
పదాంబుజ పదాంబుజ. దీంట్లో ఏమి మహాప్రాణ అక్షరాలు లేవు. తర్వాతది మరాలి మరాలి మంద గమన. మా తర్వాత సున్నా ఉంది అనుస్వారము. ఆ అనుస్వారం తర్వాత తవర్గంలోని అక్షరం పంచమాక్షరం తీసుకోవాలి. కాబట్టి మంద అని పలకాలి. మరాలి మంద గమన మహా లావణ్య. వ తర్వాత సున్నా ఉంది అనుస్వారము. లా క్షమితం లేదనుకుంటా, లావణ్య అనే అక్కడ. లావణ్య షేవధి షేవధి. అక్కడ సా కాదు ష, మెలికి ష అని షా అనాలి. షా అంటే శ్యామల అని చెప్తాను. సా అంటే సరళ, షా అంటే శ్యామల. మళ్ళీ ఇంకొక ష, అది షడ్కోన్. 3 షాలే మనకి కష్టమైనవి. కాబట్టి మహాలావణ్య షేవధి. ధి తర్వాత విసర్గ ఉన్నది కాబట్టి దాన్ని ధిహి అని పలకాలి. మహాలావణ్య షేవధి అని పలకాలి. అన్నది మహాప్రాణ అక్షరం కాబట్టి ఒత్తి పలకాలి. సింజాన మణి మణి మంజీర మంజీర మండిత మండిత శ్రీ శ్రీ పదాంబుజ. పదాంబుజ. సింజాన సింజాన మణి మణి మంజీర మంజీర మండిత మండిత శ్రీ 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 పదాంబుజ. పదాంబుజ. సింజాన మణి మంజీర సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. మండిత శ్రీ పదాంబుజ. శ్రీ దీర్ఘం ఉండాలి. శ్రీ పదాంబుజ. మండిత శ్రీ పదాంబుజ. మండిత శ్రీ పదాంబుజ. తర్వాత మరాలి మరాలి మలయాళం మరాలి లా లా లా. అందుకే లా. మీకు అక్కడ బుక్ లో ఉంటుంది లా అని. ఆల్రెడీ అన్ని చోట్ల లా పెట్టుకోండి. సంస్కృతంలో లా అన్న అక్షరం లా అనే అంటారు. ఎక్కడ లా లా ఉంటే అక్కడంతా లా అనాలి. కాబట్టి ఇది మరాలి మరాలి మందగమన మందగమన మహాలావణ్య మహాలావణ్య షేవధి. షేవధి. మరాలి మరాలి మందగమన మందగమన మరాలి మందగమన మరాలి మందగమన మహాలావణ్య షేవధి. మహాలావణ్య షేవధి. మహాలావణ్య షేవధి. మహా షే షే షాకి ఏకారం షే షేవధి. మహాలావణ్య షేవధి. ఉత్తమం. తర్వాత మొత్తం ఫస్ట్ లైన్ చదువుతాను. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. సింజాన మంజీర మండిత శ్రీ పదాంబుజ. మరాలి మందగమన మరాలి మందగమన మహాలావణ్య షేవధి. షేవధి. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. సింజాన మండిత శ్రీ పదాంబుజ. మంజీరా మంజీర ర అని కట్ చేయాలి. ర మళ్ళీ చదండి. సింజాన మణి మండిత మండిత శ్రీ పదాంబుజ. మరాలి మందగమన మరాలి మరాలి మందగమన మరాలి మందగమన మహాలావణ్య షేవధి. షేవధి. కూర్చోండి. నేను చెప్తాను, ఒక్కొక్క లైన్ చెప్తాను, ఆ తర్వాత నానంటానండి. సింజాలమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. రాని దీర్ఘం వస్తుంది. రాకూడదు.
మంజీర్ మండిత్ అట్లా రావాలి. సో ఇంకోసారి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య శేవధి. ఇప్పుడు నేను పూర్తిగా చదువుతాను, మీరు కూడా అందరి తర్వాత పూర్తిగా చదువు. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య శేవధి. దీంట్లో మొదటి లైన్ ఒక నామము, తర్వాత లైన్ లో మరాలి మందగమన రెండో నామము, ఆ తర్వాత మహాలావణ్య శేవదేవి అన్నది మూడో నామం. మొత్తం దీంట్లో 3 నామాలు ఉంటాయి. తర్వాత సర్వారుణ సర్వారుణ నవ ద్యాంగి ద్యాంగ్ అని ఉంటుంది, అనుస్వారం ఉంది, తర్వాత గ ఉంది కాబట్టి పంచమాక్షరం నవద్యాంగి దీర్ఘం. సో ఇది సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత. సర్వాభరణ ఆ అన్నది మహాప్రాణము హరణ, తర్వాత భూషితలో కూడా హా అన్నది మహాప్రాణము భూషిత. తర్వాత దీంట్లో వచ్చినటువంటి ష ఏదైతే ఉందో అది షణ్ముఖ ష. అదే 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 అనాలి. తర్వాత శివ కామేశ్వరాంకస్థ శివ కామేశ్వరాంక రా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత క వచ్చింది కాబట్టి పంచమాక్షరం కామేశ్వరాంక, తర్వాత స్థ స్థ అండ్ థ ఏదైతే ఉందో అది. సో ఇది మహాప్రాణం ఒత్తి పలకాలి. దీన్ని శివ కామేశ్వరాంకస్థ అని పలకాలి. తర్వాత శివ శివ ష ష అంటే శ్యామల. శివ స్వాధీన వల్లభ స్వాధీన ఆ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. స్వాధీన వల్లభ లా కింద లా అవుతూ వల్లభ అని పలకాలి. రండి శ్యామి సార్. సర్వారుణానవద్యాంగి సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత సర్వాభరణభూషిత సర్వారుణానవద్యాంగి సర్వారుణానవద్యాంగి నవద్యాంగి నవద్యాంగి అది ద యా ద్యా ద్యా నవద్యాంగి దా ఉంది యా ఉంటుంది. నవద్యాంగి దాకి మళ్ళీ దీర్ఘం కూడా ఉంది కాబట్టి నవద్యాంగి ఆ కదటి ఒత్తు లేదు, మామూలు ద అంటే దేవుడు దేవ అంటాం కదా అదే అదా అది. సర్వారుణానవద్యాంగి సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత సర్వాభరణభూషిత సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివ కామేశ్వరాంకస్థ శివ కామేశ్వరాంకస్థ శివ కామేశ్వరాంకస్థ శివ కామేశ్వరాంకస్థ శివ శివ స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ శివ కామేశ్వరాంకస్థ శివ కామేశ్వరాంకస్థ శివ
శివా స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ ఇప్పుడు నేను మొదటి లైన్ మొత్తం చదువుతాను, తర్వాత వెళ్ళండి. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. పర్ఫెక్ట్. ఇప్పుడు అందరం అందా చెప్పండి. ఎక్కడండి దీంట్లో ఏమో శివ శివ అది కరెక్ట్. శివ ఆ సానింగ్ ఆ వెలికి షాని షా అని రాశాను. శివ శివ ఇది షడ్గుణం సారాంశం. కాదు కాదు. ఎక్కడ తప్పు అని చెప్తున్నాను. అక్కడ సించాలం అని నచ్చి కదండి. సా షీ కాదు, బుక్ లో షా అని పడింది, షా కాదు సా అని. అదొకటే కరెక్షన్. అంతే. బుక్ మిస్టేక్ ఉంటే బుక్ లో మిస్టేక్ అని చెప్తాను, లేకపోతే ఎలా పలకాలో మాత్రం చెప్తా, ఏం కరెక్షన్ చేయదు. నేను అన్ని వెరిఫై చేసుకుని వస్తాను. అది హిందీ, అదేమో తెలుగు, రెండు కంపేర్ చేసి వస్తాను. ఎక్కడ తప్పు ఉందో మాత్రమే చెప్తాను నేను. ఓన్లీ మిగతావి ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ మాత్రమే చెప్తాను. మళ్ళీ ఇంకోసారి. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. పూర్తిగా శ్లోకం మొత్తం చెప్తాను, మళ్ళీ చెప్తారు కానీ మీరు నా తర్వాత. సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. ఉత్తమం. సో దీంట్లో ఎన్ని నామాలు ఉన్నాయంటే యాక్చువల్ గా సర్వారుణ నవద్యాంగి అన్న దాంట్లో రెండు నామాలు ఉన్నాయి. అది ఒకటి కాదు. సర్వారుణ అనవద్యాంగి అది యాక్చువల్ గా మీకు ఇలా ఎస్ అని ఒక లేకపోతే అని ఉంటుంది. ఆ చిహ్నం ఏంటంటే ఆకి గుర్తుంది. ఆ అని చదివినప్పుడు మనం సర్వారుణ నవద్యాంగి అని చదువుతాం, కానీ యాక్చువల్ గా అవి రెండు నామాలు. సర్వారుణ అనవద్యాంగి అన్నది రెండు. తర్వాత సర్వాభరణ భూషిత మూడో నామము, శివ కామేశ్వరాంకస్థ 4, శివ 5, స్వాధీన వల్లభ 6. మొత్తం 6 నామాలు ఉన్నాయి దీంట్లో. ఓకే. నెక్స్ట్ది సుమేరు మధ్య శృంగస్థ. సుమేరు మధ్యలో అన్నది మహాప్రాణం. ఏదున్నా పర్వాలేదు, రెండు కరెక్ట్ అండి. మీరు ఎలా చదివినా పర్వాలేదు. మధ్య శృంగస్థ అన్నా పర్వాలేదు, లేకపోతే శృంగ మధ్యస్థ అన్నా రెండు పర్వాలేదు. కాబట్టి మీ బుక్ లో ఎలా ఉంటే మనం అలాగే చదివినాం. రెండు కరెక్టే. సుమేరు శృంగ శ్యామల ష దానికి రుకారము, శృ తర్వాత అనుస్వరము, తర్వాత గ ఉంది కాబట్టి పంచమాక్షరము శృంగ మధ్యలో భ అన్నది మహాప్రాణము. మధ్య సా తర్వాత అది కూడా మహాప్రాణం. కాబట్టి ఇది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక. శ్రీమన్ నగర నా ఒక నా సగం ఉంది మొదటి,
తర్వాత పూర్తిగా ఉంది. కాబట్టి శ్రీమన్ నగర నాయిక అని చదవాలి. నెక్స్ట్ చింతామణి గృహాంతస్థ. హాకి దీర్ఘం ఉంది, తర్వాత గృహాం అని ఉంటుంది, త ఉంది కాబట్టి పంచమాక్షరము. గృహాన్ తస్ మళ్ళీ మహాప్రాణము. తర్వాత పంచ తర్వాత సున్నా ఉంది, తర్వాత చ ఉంది కాబట్టి పంచ చవర్గంలోని పంచమాక్షరం పలకాలి. పంచ బ్రహ్మ బ్రహ్మ ఉంది, తర్వాత మా ఉంది. కాబట్టి యాక్చువల్గా ఇక్కడ బ్రహ్మ అన్న దగ్గర ఏంటంటే నార్మల్ గా అక్కడ ఏం రాస్తుందో అలా పలకకూడదు దాన్ని. ఇది ఒక్క రూల్. హాకి నాకి కూడా రూల్ ఇది. ముందర మా పలకాలి, బ్రహ్మ అని పలకాలి. బ్రహ్మ అని పలకకూడదు, తప్పది. సో మా ముందర పలికి అప్పుడు హా పలకాలి, రూల్ అది. బ్రహ్మ అన్నది. అలాగే వహిని అంటారు కదా మనం, అది 1T అంటారు. 1T అంటే అగ్ని అన్నది. మా ముందర పలకాలి, మొత్తం ముందర పలకాలి. ఆ తర్వాత పూర్తి సగం ఉంది కానీ పూర్తిగా. సో అది ఇది ఒక్కటే హాకి నాకి మాకి ఉండేది. కాబట్టి పంచ బ్రహ్మాసన స్థిత. పంచ బ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక. సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక. శ్రీమన్ నగర నాయిక. శ్రీమన్ నగర నాయిక. చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహాంతస్థ. పంచ బ్రహ్మా. క్షమత, ఇక్కడ బ్రేక్ చేయకూడదు. యాక్చువల్గా పంచ బ్రహ్మాసన స్థిత. పంచ బ్రహ్మాసన స్థిత. నేను ఇప్పుడు ఒక్కొక్క పాదం చదువుతాను, నా వెనకాల తర్వాత అందుగా. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక. చింతామణి గృహాంతస్థ. నీకు దీర్ఘం లేదు, నేను తప్పుగా తీసాను. చింతామణి గృహాంతస్థ. పంచ బ్రహ్మాసన స్థిత. క్షమితం, పంచ బ్రహ్మాసన స్థిత. మరి ఇంకోసారి చెప్తాను. పంచ బ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక. చింతామణి గృహాంతస్థ. పంచ బ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక. చింతామణి గృహాంతస్థ. పంచ బ్రహ్మాసన స్థిత. ఇప్పుడు నేను మొత్తం పాదం మొత్తం అంటాను, అప్పుడు అందులో
సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మ సంస్థిత బ్రహ్మా బ్రహ్మ పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసన స్థిత. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. మణి అని దీర్ఘం తీయకూడదు. మణి పంచ చింతామణి గృహాంతస్థ చెప్పాలి. నేను అంటాను నా తర్వాతనండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఇప్పుడు ఒక్కొక్క మొత్తం లైన్ అంటాను, అప్పుడు మీరు అందరు కానీ. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. మొత్తం శ్లోకము. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. దీంట్లో 4 నామాలు. మొదటిది సుమేరు శృంగ మధ్యస్థ, రెండోది శ్రీమన్నగర నాయిక, మూడోది చింతామణి గృహాంతస్థ, నాలుగోది పంచబ్రహ్మాసన స్థిత. తర్వాతది నెక్స్ట్ మహా పద్మా పద్మ తర్వాత ద్మ పద్మా ట వి సం అనే పలకాలి. సంస్థ. సో ఇది మహాపద్మాటవీ సంస్థ. తర్వాత కదంబ ద తర్వాత సున్నా ఉంది, అనుస్వారము. తర్వాత బ ఉంది కాబట్టి పవర్గం మా పలకాలి. కదంబ వన వాసిని. సి అన్నది రసము, నీ అన్నది దీర్ఘము. కాబట్టి మహాపద్మాటవీ సంస్థ కదంబ వన వాసిని. తర్వాత సుధా. మళ్ళీ మహాప్రాణము ఒత్తి పలకాలి. సుధా సాగర మధ్యస్థ. మధ్య అన్నది ధ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. సుధా సాగర మధ్యస్థ కామాక్షి. అన్ని చోట్ల దీర్ఘం ఉంది. కామాక్షి కామాక్షి కామదాయిని కామదాయిని. రండి. మహా పద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. సుధాసాగర
సుధాసాగర సుధాసాగర సుధాసాగర దాగర్ ధ ధ సుధా సుధాసాగర సుధాగర్ ధ ధనుష్ అంటాం కదా ధనుష్ సుధా 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 దాన్నే అంటున్నారు మళ్ళీ సుధా సుధా దా కదండి ధనం ఎలా అంటాం మనం? ధనం ఎలా అంటారు? సుధా ధనం అంటే ధనం గట్టిగా గట్టిగా. ధనం ధనం అలాగే సుధా సుధా దానం పర్వాలేదు మీరు ప్రాక్టీస్ చేయాలి. సుధా సాగర సుధా సుధాసాగర దా కదండి ధా. సుధాసాగర మధ్యస్థ మధ్యస్థ సుధా సాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ కామాక్షి 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 క్షి కామాక్షి క్షి అని ప్రసవం పడుతున్నారు దీర్ఘం క్షి కామాక్షి 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 కామదాయిని కామదాయిని సుధాసాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామాక్షి కామదాయిని. కామదాయిని మళ్ళీ మొదటి నుంచి చెప్తా. మహాపద్మాటవీ సంస్థ మహాపద్మాటవీ సమస్త సంస్థ సమస్త సంస్థ సంస్థ మహాపద్మాటవీ సంస్థ మహాపద్మాటవీ సమస్త సంస్థ 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 కదంబవనవాసిని కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామాక్షి కామదాయిని. కామదాయిని మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇప్పుడు ఒక్కొక్క లైన్ మొత్తం చెప్తాను అప్పుడు. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తా. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. సో దీంట్లో మొత్తం 5 నామాలండి. ఒకటి మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని రెండో నామము, సుధాసాగర మధ్యస్థ అన్నది మూడోది, కామాక్షి 4, కామదాయిని 5, మొత్తం 5 నామాలు. తర్వాత నెక్స్ట్ దేవర్షి తర్వాత షి ఈషా అన్నది షట్కోన్ షణ్ముఖం షా. దేవర్షి గణ గణ సంఘాత స తర్వాత 0 ఉంది, తర్వాత ఘ ఉంది. అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. సంఘాత అని పలకాలి. సంఘాత స్తూయ స సగము తర్వాత తూకి దీర్ఘము
స్తూయ మానాత్మ, మాకి దీర్ఘము నాకి దీర్ఘము మ మానాత్మ వై అవా, వై వాకి ఐ ఒత్తు ఒత్తు కాదు మాత్ర వై అవా, ఆ అన్నది మళ్ళీ మహాప్రాణం. కాబట్టి ఇది దేవర్షి గణ సంఘాత స్తూయ మానాత్మ వైభవ. తర్వాత అండా, హ అన్నది మహాప్రాణము. తర్వాత డా సున్నా ఉంది, తర్వాత డా ఉంది కాబట్టి న అన్నది పంచమాక్షరం, అది రావాలి. అండా స్థూల వధో, వధ మనకు తెలుగులో కూడా ఉంది పదం వధ అంటే వధించడం అని. సో అదే ఇది వధో, అన్నది ఒత్తి పలకాలి. వధో ద్యుక్త, దానికి ఉకారం ఉంది. ద్యుక్త, క మళ్ళీ త, క సగము త. కాబట్టి అంటాసుర వధోద్యుక్త శక్తి, ష అన్నది మళ్ళీ శ్యామల శక్తి, శక్తి సేనా సమన్ విత, సమన్విత. మీరే ఎవరు రావాలి అంటే నాకు గుర్తులేదు, ఎవరో అయిపోయిందా? అన్ని మొదలు పెట్టి రండి, ఎవరైనా పద. దేవర్షి దేవర్షి గణ గణ సంఘాత సంఘాత స్తూయ తూయ మానాత్మ వైభవ. వైభవ. దేవర్షి దేవర్షి గణ గణ సంఘాత సంఘాత స్తూయ తూయ మానాత్మ వైభవ. వైభవ. దేవర్షి గణ సంఘాత దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. తూయమాన వైభవ. దేవర్షి గణ సంఘాత దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. తూయమానాత్మ వైభవ. హండా ఖండ సుర సుర వధోద్యుక్త వధోద్యుక్త శక్తిసేన శక్తిసేన సమన్విత. సమన్విత. హండాసుర ఖండాసుర వధోద్యుక్త వధోద్యుక్త శక్తిసేన శక్తిసేన సమన్విత. సమన్విత. హండాసుర వధోద్యుక్త ఖండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. శక్తిసేన సమన్విత. మొదటి లైన్ పూర్తిగా చెప్తాను, చెప్పండి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. మళ్ళీ ఇంకోసారి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇక్కడ గణ అని ఒకసారి మళ్ళీ ఏమండి? గణ గణ కరెక్ట్ గా ఉండాలి. దేవర్షి గణ సంఘాత దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. స్తూయమానాత్మ వైభవ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. అలా బ్రేక్ చేయకండి, బ్రేక్ చేసిన అది బ్రేక్ చేసినట్టు తెలియదు. ఒకే నామం, మొత్తం అంతా ఒక నామం కాబట్టి బ్రేక్ చేయకూడదు. ఒకసారి వినండి మళ్ళీ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. తా దగ్గర బ్రేక్ చేస్తున్నారు, ఎక్కువ బ్రేక్ చేస్తారు, అంత గ్యాప్ ఉండదు. స్తూయ కొంచెం ఊపిరి పీల్చు. అదే అనగానే మీకు ఊపిరి వస్తుంది. అలా పర్వాలేదు. సంఘాత స్తూయమాన అనగానే మీకు ఊపిరి వస్తుంది. తా అనగానే తా అని పూర్తిగా అనుకోండి. తా అని వాళ్ళు బ్రేక్ చేసినట్టు అనగా మళ్ళీ. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ.
దేవర్షి గణ సంగత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఖండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఇక్కడ కూడా వధోద్యుక్త అని అనుకోండి. వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇప్పుడు మళ్ళీ మొత్తం దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. వధోత్తానంగానే తాకి దీర్ఘం వచ్చింది. కూర్చోండి మళ్ళీ దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. మొత్తం శ్లోకం చెప్తాను, అప్పుడు చెప్పండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. తా అని వినిపిస్తుంది. తా దీర్ఘం కాకుండా యుక్త. ఓకే, కరెక్ట్ చేసుకోండి అది. తర్వాత నెక్స్ట్ది ఇవి రెండు నామాలేనండి. మొదటి రెండు పాదాలు ఒక నామం, రెండు మూడు నాలుగు కలిపి ఒక నామం. ముందర చెప్పినట్టు ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో అందుకని మొదటి 2 పాదాలు అని చెప్పానంటే బండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత అన్నది మొత్తం ఒకే 2 పాదాలు. అది 8, 8, 16 అక్షరాలు. లెక్క పెడితే తెలుస్తుంది మీకు 16 అక్షరాలు. రెండో దాంట్లో మళ్ళీ 16 అక్షరాలు. కాబట్టి మొదటి 2 పాదాలు అంటే మొదటి లైన్ మొత్తం కలిపి ఒక నామము, రెండో లైన్ 3, 4 పాదాలు కలిపి ఒక నామం, మొత్తం 2 నామాలు. తర్వాతది సంపత్. సంపత్ స తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత పా ఉంది కాబట్టి మకారం రావాలి. సంపత్ కరీ రీకి దీర్ఘము. సమారూఢ కి దీర్ఘం ఉంది. ధ అన్నది మళ్ళీ మహాప్రాణం ఒత్తి పలకాలి. తర్వాత సింధుర వ్రజ సేవిత. ర అన్నది దీర్ఘం లేదు. మనం యూజువల్లీ పలికేటప్పుడు రా అని అయిపోతుంది అది, బట్ అవ్వకూడదు. సింధూర వ్రజ సేవిత అని చదవాలి. కాబట్టి అది వ్రజ జ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత. తర్వాత ష అంటే శ్యామల ష అది. రూ దీర్ఘం మళ్ళీ ధా అన్నది మహాప్రాణము దీర్ఘం కూడా. తర్వాత ధీ అన్నది మహాప్రాణము. తర్వాత ఇకారము. ఈ షా అన్నది షట్కోన్ షణ్ముఖ షాది. తర్వాత అంటే తెలుగులో మీకు అలా ఉంటుంది షా. యాక్చువల్గా అంటే మీకు ఒత్తులు తెలుగులో రివర్స్ అవుతాయి హిందీకి. యాక్చువల్గా అది షా ఉంటే పా ఉంది పైన ఉంటుంది. షా అంటే అది సగం అన్నమాట. పైన రాసింది ఒత్తుల్లో సగం పైన ఉంది అనుకోండి. ఇప్పుడు
ఈ వికారం అంటే షాకే వచ్చేసింది. షీ అది ఈ కాదు టీ. షాకి ఠా వద్దు. ఠా అన్నది ఠాను అది వద్దు, మహాప్రాణము. ఓకే, సో అశ్వ రూఢ దిష్టి తాశ్వ, మళ్ళీ తాశ్వ, తా తర్వాత ష, శ్యామల ష, శ్వ, కోటి కోటి భీరావృత. భీ అన్నది మళ్ళీ మహాప్రాణం, భీరావృత. సో ఉండండి ఒక్క నిమిషం చెప్తాను. అశ్వ రూఢ దిష్టి దిష్టి యాక్చువల్లీ విడగొట్టకూడదు. అశ్వారూఢ అధిష్ఠిత అది యాక్చువల్గా. కాబట్టి అశ్వారూఢ దిష్టి 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 తాశ్వ కోటి కోటి భీరావృత. దీన్ని ఎలా చదవాలంటే అశ్వారూఢ దిష్టి తాశ్వ, అక్కడ వరకు ఒకేగా చదవాలి, దాన్ని బ్రేక్ చేయలేం మనం. ఓకే, అశ్వారూఢ దిష్టి తాశ్వ కోటి కోటి భీరావృత. రెండు కోటి కోటి, రెండు కూడా కోటి కోటి, రెండు కూడా హ్రస్వం. ఎందుకంటే అక్కడ అశ్వ తర్వాత కొంచెం ఊపిరి పిలుచుకోవాలి, లేకపోతే చాలా తాశ్వ వరకు ఒకటిగా చదవాలి. ఓకే, ఎవరు చెప్తారు వస్తారా? సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. అశ్వారూఢ శబ్దం అలా కదా. అశ్వారూఢ దిష్టితాశ్వ, మీరు సా అంటున్నారు. సా కదా, షా అంటే శ్యామల. శ్యామల గారిని పదిసార్లు పిలవండి. శ్యామల అశ్వారూఢ దిష్టి తాశ్వ తాశ్వ కోటి కోటి భీరావృత. అశ్వారూఢ దిష్టి తాశ్వ కోటి కోటి భీరావృత. అశ్వారూఢ దిష్టి తాశ్వ కోటి కోటి భీరావృత. ఇప్పుడు మొదటి లైన్ మొత్తం చెప్తాను, అప్పుడు మీరు చెప్తాను, తర్వాత పెట్టాలి. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. వ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భీరావృత. మొత్తం శ్లోకం చదువుతాను, ఇప్పుడు చదువుతారు వచ్చేది. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భీరావృత. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భీరావృత. ఇప్పుడు మనం అందరం కలిసి నేను చెప్తాను తర్వాత.
సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. ఇప్పుడు మొత్తం శ్లోకము. సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. దీంట్లో కూడా రెండు నామాలే. మొదటి రెండు పాదాలు ఒక నామము, తర్వాత రెండు పాదాలు ఇంకో నామం. టోటల్ రెండు నామాలు. తర్వాత చక్ర రాజ చక్ర రాజ రథారూఢ. ఇక్కడ చక్ర రాజ రథాలు తాది అని పలకాలి, ఒత్తి రూఢ. మళ్ళీ ఢా కూడా మహాప్రాణము. సర్వ యుద్ధ యుద్ధంలో ధా ఎలాగ ఉందో అలా యుద్ధ పరిష్కృత. షట్కోన్షాది కాబట్టి చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. తర్వాత గేయ చక్ర రథ మళ్ళీ మహాప్రాణము దీర్ఘం కూడా. రూఢ రూకి మళ్ళీ దీర్ఘము, మళ్ళీ మహాప్రాణము. మంత్రిని మమ్ అని ఉందే, సున్నా ఉందే. సో మమ్ ఉంది కాబట్టి తర్వాత త ఉంది కాబట్టి నకారం రావాలి. మంత్రిని మంత్ర ఎలా ఉందో త్ర మంత్రిని నాకి నాకి మళ్ళీ దీర్ఘము. పరిసేవిత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఎవరు సార్? చక్ర రాజ రథారూఢ తా అంటే అల్ప ప్రాణం తక్కువ ఇస్తారు. ఆ తాని ఒత్తి పలకండి. రథారూఢ గేయ చక్ర చక్ర రాజ రథారూఢ రథ కదండి అది ధా. మనం నార్మలీ రథం అని తెలుగులో రథం, కానీ అది ధా కాదు, రథం. అది దాలాగా రాసి మధ్యలో చుక్కొని కింద కూడా ఉంటది కదా, కాబట్టి అది ఏంటది? వినిపించడానికి ఒకలా మధ్యలో చుక్కుంటే అదే గుర్తు. కాబట్టి చక్ర రాజ రథారూఢ రూఢ సర్వాయుధ పరిష్కృత చక్ర రాజ రథారూఢ రూఢ సర్వాయుధ పరిష్కృత యుధ పరిష్కృత చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత నేను చెప్పినప్పుడు రాగం అక్కర్లేదు, ఎందుకంటే ముందర భక్తి పలకడం రావాలి, అప్పుడు రాగం రావచ్చు. తర్వాత గేయ చక్ర రథారూఢ గేయ చక్ర రథారూఢ
గేయ చక్ర రథారూఢ దా కాదు ఢ రథారూఢ ధ గేయ చక్ర రథారూఢ గేయ చక్ర రథారూఢ మంత్రిని మంత్రిని పరిసేవిత పరిసేవిత మంత్రిని మంత్రిని పరిసేవిత. పరిసేవిత. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను, అప్పుడు చెప్తాను. ఇప్పుడు రావంతే చెప్పాలి. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇప్పుడు ఠా దగ్గర మీరు క్యాప్ తీసుకున్నారు, కరెక్ట్ తీసుకోవచ్చు, కానీ దీర్ఘం రాకూడదు. ఎలా అంటే చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. మీకు వినిపించిందండి? రాత్రికి వచ్చింది. దీర్ఘం రాకూడదు. రూఢ అని అక్కడ ఠతో కట్ చేసేయాలి. కట్ చేసి అక్కడ ఊపిరి పీల్చుకుంటారు. కట్ చేయగానే అవుతుందంటే మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు. అంటే కలిపి చదవబడుతుంది. కలిపి చదవాలి. అది ఎంత గ్యాప్ ఉండాలంటే అది డ అంటున్నారు, కానీ డా దీర్ఘం దీర్ఘం రావట్లేదు. కట్ చేసినట్టు ఉండాలి. అలాగే తప్పు పలకూడదు, ఊపిరి పీల్చుకోవాలి. అన్నీ లేదు కనుక చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇప్పుడు రూఢ కరెక్ట్ వచ్చింది. రథ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు. సో చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. రథ అంటున్నారు, అది తప్పుగా అనిపిస్తుంది. రథారూఢ గేయ చక్ర రథారూఢ గేయ చక్ర రథారూఢ రథ 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 గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మళ్ళీ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. తొందరగా చేసే కానీ టెంపో మెయింటైన్ చేయండి. మళ్ళీ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. రథానే రావాలి, అక్కడ కొంచెం తప్పు వస్తుంది. అలాగే ఎలా అంటే ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకున్న తర్వాత తీసుకోలేదనుకోండి, రూఢ దగ్గర మీరు ఆ మంత్రిని దగ్గర దీర్ఘం తీసుకోలేరు, కష్టమైపోతుంది. కాబట్టి చిన్న బ్రేక్ తీసుకోవాలి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మీరు బ్రేక్ తీసుకుంటే నీ అంటే దీర్ఘం అనలేదు, అక్కడ కట్ అయిపోతుంది కూర్చో. అందుకని బ్రేక్ తీసుకోవాలి, బట్ తీసుకున్నట్టు తెలియకూడదు. మళ్ళీ అందరం ఒకసారి చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఓకే, ఇక్కడతో ఆపేద్దాం. 26 అయినాయి. ఇది కూడా ఒక్కొక్క నామమేనండి. మొత్తం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఒక నామము. గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఇంకోటి. రెండు నామం
ఆ, ఇంకొక 5 నిమిషాలు ఉంది కాబట్టి ఓకే, చెప్పట్లేదు నేను. ఏం చేస్తాను, మొదట్లో ఉన్న శ్లోకాలు ఉన్నాయి కదా మనం చేసినవి, అవి ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఎవరో ఒకళ్ళు రండి, ఒక్కొక్కళ్ళు 5 చప్పుని చదివితే అది రండి, మీరు రండి. కొంచెం స్లోగానే చదవండి, ఫాస్ట్ గా చదవకండి. అందరూ వినండి, ఎవరు అనద్దు, వాళ్ళు ఒక్కరే చదవాలి. మొదటి 5 చదవండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ ఒకటే కదా ఓకే, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల నిమిషం నేను చెప్తాను వినండి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చెంపకాశోక పున్నాగ చెంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ గా దగ్గర మీరు గ్యాప్ ఇచ్చిన దీర్ఘం తీకండి. ఎలా అంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. చెంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ముఖ చంద్ర కలంక మృగనాభివిశేషక. ఇక్కడ దేవకార్య సముద్యత దగ్గర అని పలుకుతున్నారు. దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత. ఎవరో నెక్స్ట్ అండి ఫస్ట్ వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ. కొంచెం స్లోగా ఆవిడ ఎలా చదివారు, నేను స్లోగా చెప్తాను కదా, స్లోగా చదివితే మీరు ప్రతి అక్షరం పలకగలిగారు. ఎలా అంటే వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. ప్రతి అక్షరం వినిపించారు, చదువు. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. యాకి దీర్ఘం ఉందా, యాకి దీర్ఘం ఉందా, యాకి లేదు కదా, మరి యా అని ఎందుకు విడగొట్టకండి. ఒకే నామం మీరు ఏం చేయాలి, ఒకే నామం అని చెప్పారు దాన్ని ఒకే లైన్ అండర్లైన్ చేయాలి. ఇప్పుడు లేకపోతే మీరు మళ్ళీ మీకు ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా ఒకే నామం, ఫస్ట్ 2 లైన్లు ఒకే నామం. కాబట్టి ఈ వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనేది మొత్తం ఒకటే నామం. కాబట్టి ఒకేగా చదవాలి. వాళ్ళు గ్యాప్స్ ఇచ్చారు కానీ గ్యాప్స్ మనం తీసుకోకూడదు. వాడు ఊరికి గ్యాప్ వచ్చిందంట, అది ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు. ఇక్కడ చూడండి హిందీలో మీకు ఎక్కడ గ్యాప్ ఒకే నామం, కాబట్టి వరుసగా చదవాలి. చదువు. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ కళ చలన్మీనాభలో. మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ బ్రేక్ తీసుకుంటున్నారో అక్కడ దీర్ఘం తీస్తారు. మాంగళ్యా దగ్గర దీర్ఘం తీశారు, వాహా దగ్గర తీస్తారు. ఆ 2 లేదు, అది దీర్ఘం ఉంటుంది. దీర్ఘం ఎలా ఉంటుంది, హాకి ఇలా పైన ఉంటుంది. హాకి దీర్ఘం ఎలా ఉంటుందంటే మీకు ఇలా వచ్చి ఇలా వస్తుంది, అది దీర్ఘం. ఇది లేకపోతే హాని దీర్ఘంగా. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనా దీర్ఘం ఉంటుంది.
వక్రలక్ష్మి పరివాహ చలనీనావలోచన అలా చదువు. నెక్స్ట్ నవచంపక పుష్పాభ నమతా దండ విరాజిత ఆ దీర్ఘం ఇస్తారు. ఆ దీర్ఘం లేక నవచంపక పుష్పాభ నమతా దండ విరాజిత నెక్స్ట్ తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసురా కదంబ మంజరి గుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడు నోడుక మండల మండల పద్మరాగ శిలాదర్శ శిలాదర్శ పరిభావిక పోలభూరు కపోల భూ పోలభూ నవ నవ విశ్రీ నెక్కారి రథనక్షరా శ్రీన్ ఎక్కడి అని చెప్పి కంటిన్యూ చదవాలి. ఎలా అంటే నవ విక్రమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చల నవ బింబశ్రీ నెక్కారి రథనక్షరా ఉత్తరాకార ద్విజం ద్విజ పంక్తి ద్వయోజ్వల ద్విజ పంక్తి పంక్తి వయోజ్వల వయోజ్వల ద్విజం ద్విజ పంక్తి ద్విజ పంక్తి ద్విజ పంక్తి పంక్తి వయోజ్వల కర్పూర వీటి పామేద కామోద కామోద కర్పూర వీటి కామోద సమాకర్ష సమాకర్షి దిగంతర కర్షి శ్రీ ఈ ఉండాలి పైన టీకారం చేసుకోండి. సమాకర్షి దిగంతర సమాకర్షి దిగంతర కూర్చో అయిపోయింది. 15 కదా. ఓకే. సో అంటే క్లాస్లో నేను చెప్పడమే కాదు, తర్వాత దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం అండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎంత విన్నా లాభం లేదు. మళ్ళీ చాలా ప్రాక్టీస్ చేయాలి. సో ఎట్లా అంటే నేను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను మీకు చెప్పాలి కాబట్టి. ఇప్పుడు మనంతా మనం చదువుకోవడం వేరు, చెప్పడం అంటే మళ్ళీ చాలా ప్రాక్టీస్ కావాలి. సో రోజు మీకు ఎప్పటి నుంచో మొదలు పెట్టాను, ఎప్పటి నుంచో ఆవిడ అడిగారు, ఆ రోజు నుంచి రోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ స్లోగా ప్రాక్టీస్ చేయాలి, ప్రతి అక్షరం వినిపించాలి. సో మనం చదువుతున్నాము, దాని ఫలితం కావాలి మనకి అంటే నెమ్మదిగా చదువు. మీరు స్లోగా చదువుతున్నారు, కరెక్ట్గా వస్తువులు అవి పలుకుతున్నారు కాబట్టి ఏమైనా వాళ్ళకి మీరు మామూలుగా చదివేటప్పుడు విన్నా వెంటనే కరెక్ట్ చేయండి. మనకి మొత్తం 183 చదివేయాలని ఏం లేదు. చదివిన 10 అయినా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదవాలి. అది ప్రాక్టీస్ చేయండి. క్లాస్కి వచ్చిన ప్రాక్టీస్ ఏకతానం చూసారు. పర్వాలేదు, వినగా వచ్చేస్తుంది. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వాణమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన విదన్తి నిత్తిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు విధిస్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి సిక్త సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి పురముమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారపి స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा क्वचित् दुःखभाग् भवेत् कश्चित् दुःखभाग् भवेत् कश्चित् दुःखभाग् भवेत् कश्चित् कश्चित् చాలా कश्चित् कश्चित् మా कश्चित् कश्चित् మా कश्चित् 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 दुःखभाग् भवेत् दुःखभाग् भवेत् ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः धन्यवादः।